నమస్కారం ప్రజలారా. నమస్కారం. ఎవరో కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే మన రాయలసీమ అనంతపూర్కి సంబంధించినటువంటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లేదండి, మిమ్మల్ని ఎక్కడ చూడలేదు. ఇప్పుడు గుండు గీయించుకుంటానని చెప్పలేదు కానీ మీ అటు చూడు బే. నన్ను బెదిరించేంత సీన్ లేదు నీకు చంద్రబాబు నాయుడు. అయిపోయింది, నువ్వు జన్మలో మళ్ళా ముఖ్యమంత్రి కాలేవు. గుండు కొట్టించుకుంటా నువ్వు ముఖ్యమంత్రి అయితే. దీనికి మీరు ఏమంటారు సార్? జరుగుతుంది, గుండు గీచుకుంటారు, మీసం గీచుకుంటారు, ఎప్పుడు తీసుకుంటారు అంటూ కూడా మీ మీద బాగా ట్రోలింగ్ జరుగుతుంది. దీనిపై ఏమంటారు సార్? డైలాగులు చెప్పడం కాదు రాయ్, చెప్పిన దాని మీద నిలబడాలి, నిలబడి చూపించాలి. చెప్పలేదు కానీ మీసం అయితే తీర్చుకుంటానన్నాను, తప్పనిసరిగా తీర్చుకుంటాను. మన తలరాత ఎలా ఉంటే అలా జరుగుద్ది. నేను కావాలని మాట్లాడు, నా తలరాత. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా. ఈయన మీద మన పెద్దోడు మనిషి, ఈయన మీద ఏంటంటే ఏంటమ్మా ఏమైనా చేశాడా? చెప్పమ్మా, ఏం చేశాడు? ఏదో చేసే ఉంటాడు. ఎక్కడో ఎయిర్పోర్ట్ లో అమ్మాయితో కనపడ్డాడని, ఇలాంటి రెకరెకలు కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర. అదే విధంగా ఏదో సినిమా ప్రొడ్యూసర్ అని రకరకాలైనటువంటి విమర్శలు చేస్తా ఉన్నారు. మరి సోషల్ మీడియాలో మనోడిని తిప్పుతా ఉన్నారు. మనోడు ఎంత మంచోడు ఏందనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ పెడితే కొరకలేడు. కానీ ఇటువంటివి ఎందుకు జరిగిందో మరి ఏందనేది ఒకసారి మనం అయితే విశ్లేషణ చేయాలి. ఎందుకంటే మన పార్టీలో ఉండే నాయకులకి ఎవరికైనా డ్యామేజ్ జరిగితే ఖచ్చితంగా మన విశ్లేషణ ఉంటుందని రాష్ట్రంలో. సరే, అందులో భాగంగా వీడియోలు కూడా కొన్ని అయితే వచ్చినాయి. ఏమిటండి మీరు మాట్లాడేది? సరే, ఆ వీడియోలు ఏందో ఒకసారి ఆ వీడియో కూడా మనం ప్లే చేసి చూద్దాం. ఆ తర్వాత మనం చర్చిద్దాం. వస్తాడు, ఏమవుతా ఇద్దరు నడుస్తాడు, ఎవరన్నా చూస్తారా లేదా, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి, ఏందిరా సమ్మె కథ అని తిరుగుతాడు. అయిపోయింది. ఎవరు ఏమైనా కాదు లంగమ్మ. ఇప్పుడు నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఆమె ఎవరినో తొడుకోబోతా ఉన్నాడు. ఆమె కూడా రెడ్డి సామాజిక వర్గానికి ఏమన్నా బంధువర్గం ఏమన్నా ఉండదేమో. నేను ఇలా బుక్ అయిపోతాను, కల్లో కూడా ఆడుకోలేదు. నేను వెళ్ళిపోతా. ఇప్పుడు మనం ఊరికే మాట్లాడకూడదు కదా. బంధువేమో లేదు అని అంటే ఏమన్నా తండ్రి లాంటి వయసు ఉండేటువంటి 50-60 సంవత్సరాలు ఉన్నాయి. తండ్రి వయసు ఉండదు. 60 ఏళ్ల వయసు నీకేం పోయే కాలం ఇది. బాగుందిరా, 60 ఏళ్లలో ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు, కానీ తండ్రి మాత్రం అవ్వకూడదురా. మరి ఆయన ఏదో మంచి సహృదయంతో ఏమన్నా యాడికన్నా పోతున్నారేమో. మొగుడు నీకెలా నచ్చాడే? వాడిని చూస్తే నాకే మూడ్ రాదు. అక్కడికి నిన్ను చూస్తే మాకేదో వస్తానట్టు. ఫ్యామిలీ గొడవలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కదండి. మరి మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు కదా. ఇప్పుడు ఆమె కూడా ఏమన్నా బంధుత్వమో లేదంటే ఏమన్నా దగ్గర చుట్టాలో, మరి సినిమా ప్రొడ్యూసర్ కూడా ఏదో అంటారు. మరి మనకి ఏదో తెలీదు. మరి ఆ కథ ఏందో వ్యవహారం ఏదో తెలియకుండా మనం ఊరికే నిందలేయటం తప్పు కదా. లేదు కదా, తిట్టాల్సినవన్నీ తిట్టారు కానీ రెస్పెక్ట్ ఎందుకులేండి. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమనుకుంటుంది, తండ్రి లాంటి వయసు ఉన్నటువంటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు అని అనుకోవచ్చు. ఇప్పుడు ఇటాటి అన్ని కూడా చూసుకునేదానికి అన్న ఉన్నాడు. ఎవరు? మన జగనన్న. వీడేమరు ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పొంగికి పెట్టిండు. ఎందుకంటే క్రమశిక్షణ కమిటీ వేసి మన అమ్మంటి రాంబాబు గారిని సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారండి. సీనియర్ నాయకులైనటువంటి ఆయన గోరెంట్ల మాధవ్ గారిని ఇద్దరి పర్యవేక్షణలో పందెం పెట్టుకున్నారా? పందెం అంటే చెప్పి రెడీ మనం. మన ఇద్దరు ఎవరు పెద్దదైతే ఆ డ్రెస్ తీసుకుంటే మెదడు పని చేస్తాడు. నేనే పెద్ద అంత లేదు, నీకైనా పెద్ద నేను. ఇద్దరు ఎదవలే. ఒక క్రమశిక్షణ కమిటీని వేసి నిజాలు ఏందనేది కూడా బయటికి తీసే ప్రయత్నం చేస్తాడు అన్న. మొగుళ్ళకి అన్నా లెటర్, మగాళ్ళకి దన్నా లెటర్. ఏం బతుకులేమి. అన్న ఉన్నాడు కాబట్టి మనకి ఊరికి ఇటువంటి వాటి మీద మనం ఏం పెద్ద రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? మన పార్టీ ఎంత క్రమశిక్షణ కలిగిందో, మరి మన పార్టీలో ఉండేటువంటి నాయకులు ఎంత క్రమశిక్షణగా ఉంటారో అనేది కూడా రాష్ట్రంలో ఉండే ప్రజానీకానికి తెలుసు. తెలుసు కాబట్టి గ్యారా ఇచ్చినారా అనేది అది వేరే విషయం అనుకోండి.
సరే చూద్దాం ఏందనేది. మరి తండ్రి లాంటి వయసు ఉండేవాడు ఎందుకు ఊరికే ఈ విధంగా చేస్తారుదో? ఒక తండ్రిలాగా భావించి ఉండొచ్చు కదా అమ్మాయి. నమస్తే అండి, నా పేరు సుమయ్య. ఇలా చూస్తే ఒక వీడియో, ఎయిర్పోర్ట్ వీడియో. ఆ ఎయిర్పోర్ట్ వీడియోకి వాళ్ళకి నచ్చినట్టు ఏదో కామెంట్ చేసుకొని ఏదేదో పోస్ట్ చేస్తున్నారు. చెయ్యకండి. అంటే రాజకీయం చేయొచ్చు, కానీ ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయకండి దయచేసి. నేను వస్తాను బాబు. నాకు నిద్ర వస్తుందండి. మనం ఊరికే ఇది మాట్లాడుకుంటున్నాం తప్ప ఒక తండ్రిలాగా భావించవచ్చు కదా ఆమె. తండ్రిలాగా నన్ను ఆదుకుంటున్నాడు, తండ్రిలాగా నన్ను కొచ్చికి తీసుకొని పోతున్నాడు, ఆడ ఉండేటువంటి ప్రదేశాలు నాకు చూపించాడు, తండ్రి లాంటి వాడని భావించొచ్చి ఉండొచ్చు కదా ఆ అమ్మాయి. చుట్టరికం ఉంది, మాట్లాడుకుంటాం, ఇంటికి వెళ్ళడం, ఇంటి వాళ్ళు రావడం, మేం వెళ్ళడం జరుగుతూనే ఉంటుంది. అమ్మా నువ్వు ఆ మాట ఇస్తే చాలు, చిడుగుడు అనేసుకుంటానమ్మా. అదే విధంగా మనం నిజ నిజాలు అనేటి దగ్గరలో చూస్తాము. కెమెరా కాడ కూడా ఉన్నాడు ప్రకాశ్ అన్న, కెమెరా కూడా తీస్తాడు బా అంటే అంత ఈ కెమెరాల దగ్గర, మరి అదే విధంగా చూసే ఆ ముహూర్తం క్లాప్ కొట్టే దగ్గర మరి ఆమెను అంత దగ్గరగా ఉన్నాడు అంటే ఏదో దగ్గర బంధుత్వమే ఉంటుంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. చూద్దాంలే, చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన